మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథులుగా హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి వారు అధికారంలో ఉన్నటువంటి మొదటి రోజున ఉమ్మడి రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్ కరెంటు మీద మొదటి సంతకం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రుణమాఫీని కూడా అమలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రుణమాఫీ ఈరోజు గత ప్రభుత్వం కానీ వారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తూ గృహాల్లో గృహ వినియోగదారులు వాడుకునేటువంటి 200 యూనిట్ల కరెంటును కూడా ఫ్రీగా అందిస్తూ రాష్ట్ర రైతాంగానికి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు, ఈరోజు 500 బోనస్ అనుకోండి, రైతు భరోసా 1000 రూపాయలు పెంచి ఎకరాన 6000 రూపాయలు ఇవ్వడం కానీ, 21,000 కోట్లు రుణమాఫీ 25,70,000 మందికి చేయడం కానీ, ఈరోజు ఉచిత కరెంటుకు నామకరణం చేసి ఉచిత కరెంటును ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో అమలు చేయబోతుంది.